అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జీరా వాటర్ మా వారికేనండి. నేను తాగడం మానేశాను. కొంచెం ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ గారు చూపించుకుంటే డాక్టర్ గారు అన్నారు, ఇది అందరికీ పడదమ్మా, తాగమాకండి మీరు జీరా వాటర్ అని. అందుకే నేను అవాయిడ్ చేశానండి. ఇది మా వారికి ఒక్కళ్ళకే. క్యారిడార్లో ముగ్గు వేసానండి. క్లీన్ చేసేసి మాప్ చేసి ముగ్గు వేసేసాను. చూడండి 7:30కి ఎంత ఎండ వచ్చేసిందో. ఇదిగోండి, ఇది చామదుంపల చెట్టు అంటండి. నాకు తెలియదు అసలు. ఈ ఆకులు ఏంటో పెద్ద పెద్దగా ఉన్నాయి, ఏదో షోగా ఉంటుందని నేను ఒక పెళ్ళికి వెళ్ళి వస్తా ఒక విలేజ్లో తెచ్చానండి. పెట్టిన దగ్గర నుంచి ఇట్లా పెద్ద పెద్ద లీవ్స్ వస్తూనే ఉన్నాయి. మా చుట్టాలు ఒకళ్ళు చూసి చెప్పారన్నమాట, ఇది చామదుంపల చెట్టు. ఇది ఈ ఆకులు అంటండి పప్పులో కూడా వేసుకుంటారంట. ఇట్లా లేతగా ఒక ఆకు వచ్చింది కదా, ఈ ఆకులు కోసి పప్పులో వేసుకుంటారంట. ఈ ఈ చామదుంపల ఆకు పప్పులో వేసుకొని తింటే కిడ్నీలకి మంచిదంట అండి. నేనైతే వేయలేదులేండి, అంటే మనం ఎప్పుడు తినలేదు కదా అని అట్లా తినాలనిపించట్లేదు. బాగుంటుందంట, పప్పులో వేసుకుంటే బాగుంటాయి అంట. ఇంకా ఎండ చూసారండి ఎట్లా ఉందో. ఇదిగోండి పాలు అయితే పెట్టానండి స్టవ్ మీద. పాలు, కోడిగుడ్డు, సేమియా ఉప్మా చేయాలండి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. సేమియాలు కొంచెం తెలిసిందే కదా, నేను ఎప్పుడు కొంచెం నెయ్యి వేసి ముందు సేమియాలు వేపి పక్కన పెట్టుకొని అప్పుడు ఉప్మా చేస్తాను. ఇప్పుడు బాగుంటుందండి, చక్కగా పొడి పొడిగా, ఆ సేమియాలు అంటుకోకుండా ముద్దగా లేకుండా పొడి పొడిగా బాగుంటుంది ఉప్మా. అట్లా ఎప్పుడు చేసినా అలా చేస్తానండి. వాష్ ఏరియా తలుపు తీసిందంటే ఈ స్టవ్ మండనే మండదు. ఎప్పుడు వంట చేస్తున్నప్పుడు వాష్ ఏరియా తలుపు వేసుకోవాల్సింది డోర్.
చూసారా చక్కగా ఎర్రగా నెయ్యిలో ఎట్లా వేయనియో. స్టవ్ ఆఫ్ చేశానండి. దీన్ని మేము టిఫిన్ చేసే ప్లేట్లోనే పోస్తానండి. వేరే ప్లేట్లో అనవసరంగా దేనికి వాడడం అని చెప్పి దీనిలోనే పోస్తే తర్వాత అంతా చేశాక దాంట్లోనే పెట్టుకొని తింటామండి. ఎందుకంటే కొంచెం గిన్నెలు కూడా సేవ్ చేసుకున్నట్టు ఉంటుందండి. ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా వాడి గిన్నెలు ఎక్కువ చేసుకోకూడదు కదండి. ఎక్స్ట్రా దేనిలను వేసి మళ్ళీ అంత సింక్ నిండా గిన్నెలు అయిపోయి అట్లా కాకుండా నేను కొంచెం తక్కువగా వాడుకుంటానండి. ఎక్కడ సేవ్ అవుతే అక్కడ చేసుకోవడమేనండి. సేమియాలు నెయ్యి వేసి వేపాను కదండి, ఇది అందుకే కొంచెం ఆయిల్ తక్కువ వేస్తున్నా. మాకు కొంచెం పోపు గింజలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. ఇట్లా సేమియా వేసినప్పుడు కొంచెం ఎసరు ఎక్కువైంది అనుకోండి, ఉడికినా సేమియా ఉడికిపోయినా ఇంకా ఎసరు కనిపిస్తుంటే కొంచెం బొంబాయి రవ్వ వేసి కలపండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. బొంబాయి రవ్వ సేమియా ఉప్మా ఇంకా బాగుంటుంది. కొంచెం ఎసరు ఎక్కువ అవుతేనే, లేకపోతే అవసరం లేదు. ఇదిగోండి కొంచెం ఇట్లా తడి తడిగా ఉంది కదా, దానిలో కొంచెం ఎక్కువ అవసరం లేదు. ఇట్లా బొంబాయి రవ్వ వేసి కలిపామనుకోండి గట్టి పడిపోద్ది.
ఆ తడి అంతా పీల్ చేసుకోండి. మనం కొంచెం సేమియా తగ్గించుకొని దానికి సరిపడా బొంబాయి రవ్వ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి కొత్తిమీర, ఇట్లా ఏమన్నా కొంచెం పండిపోయిన ఆకులు ఉంటే తీసేసి కింద, దీని కింద ఒక టిష్యూ పేపరు, పైన ఒక టిష్యూ వేసామనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుందండి బాక్స్లో పెట్టుకుంటే. మంచి మధ్యలో పండిపోయిన ఆకులు ఉంటాయి కదా, తీసేయాలి. కుళ్ళిపోయినాయి, పండిపోయినాయి. అసలు ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇట్లా పెట్టేసుకుంటే చూసారా, అటు స్టవ్ మీద పాలు పోయినాయండి. ఇదంతా క్లీన్ చేయాలి, గిన్నెలు కడగాలి.
కౌంటర్ టాప్ అప్పుడప్పుడు జిడ్డు పట్టిద్దండి. అప్పుడు ఇట్లా స్టీల్ పీస్ పెట్టి రుద్దేసాం అనుకోండి, కొంచెం లిక్విడ్ వేసి మళ్ళీ నీట్గా వచ్చేసింది. ఎంత జిడ్డు ఉందో తెలుసా అండి. అసలు గోడలకి ఏంటి, కౌంటర్కి ఏంటి, మేము ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి చేస్తానే ఉన్నాను రోజు కొంచెం. ఆ ట్యాబ్లు అయితే ఎంత తుప్పు పట్టేసినాయో, షింకును ట్యాబ్లు, ఈ గోడల నిండా జిడ్డే. మనం ఎంత రెంటుకుంటున్నా శుభ్రం చేసుకోవాలండి. ఎట్లా వండుకుంటారో ఎట్లా తింటారో నాకు అర్థం కాదండి. నాకైతే వంటగది ఫ్రెష్గా లేని నాకు వంట చేయబుద్ది కాదు. నేను కొంచెం లేట్ అయినా ముందు వంటగది అంతా శుభ్రం చేసుకొని నేను వంట చేసుకుంటాను. ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి రుద్దుతానే ఉన్నారని ఇంకా వస్తానే ఉంది, జిడ్డు వస్తానే ఉంది. అసలు ఏ రోజన్నా కనీసం ఏమన్నా క్లాత్ పెట్టి తుడిసన్నా వంట చేసుకున్నారో లేదు. అసలు ఇవన్నీ షెల్ఫ్లు కూడా అండి, ఈ షెల్ఫ్లు చూసారా, ఇవన్నీ నేను వచ్చాకే ఈ లిక్విడ్ వేసి అంత ఇంకా రుద్దుతానే ఉన్నానండి. నిన్న కూడా తుడిసాను, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అసలు మురికి పట్టించేసారు బాగాను. షెల్ఫ్లు ఏంటి, ఈ ట్యాప్లు చూడండి, ట్యాప్లు ఎంత నేను రుద్దితో అయినా అలా ఉన్నాయి అన్నమాట. రోజు స్టీల్ పీస్ పెట్టి రుద్దుతూ ఉంటాను. ఆ షింక్ అయితే మొత్తం తుప్పు వచ్చేసిందండి. ఆ తుప్పు పోయిందా ఇప్పటికి రుద్దుతూనే ఉన్నాను. ఇవన్నీ ఈ షెల్ఫ్లు, ఈ సొరుగులేంటి, ఇవన్నీ అంతా ఇంకా ఉందండి, ఇంకా తుడుస్తూనే ఉన్నాను. ఇవి చూసారా, ఆ వంటగది ఈ కౌంటర్ టాప్ నుంచి డోర్ల మీదకి ఏదన్నా పడి అట్లా చూడండి మరకలు రోజు చేస్తూనే ఉన్నా. చూసారా ఎంత శుభ్రంగా వచ్చినాయి గోడలు. అసలు ఈ కౌంటర్ టాప్ అయితే ఎంత జిడ్డు ఉందనండి. అసలు వచ్చిన దగ్గర నుంచి నేను రుద్దలాక నాకు ఎంత ఇసుక పుడుతుందోనండి. రుద్ది కడుగుతూ ఉంటాయి. కానీ ఇట్లా వచ్చింది ఈ వంటగది. పడతాము కిచెన్ అన్నాక జుట్టు పడతా ఉంటుందండి. ఎప్పుడప్పుడు చేసేసుకుంటా ఉంటే మనకు కూడా అంత పని ఉండదు. అన్నీ ఒక్కసారి పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు లేకపోతేనేమో అశాంతం వదిలేసి ఊరుకుంటారు.
నేను చూస్తుంటానండి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, ఇదంతా ఈ కౌంటర్ టాప్ అంతా గిన్నెలే ఎక్కడే వదిలేస్తారు. అసలు శుభ్రమే చేసుకోరండి. నేను చేస్తున్నానని చెప్పడం కాదు కానీ నాకు అలవాటు, నాకు ఫస్ట్ నుంచి అలవాటు. నాకు ముందు శుభ్రంగా పెట్టుకోవడం నాకు అలవాటు అండి. అది శుభ్రంగా లేదని నా కంటితో చూసానా, నేను పడుకున్నప్పుడు కూడా అనుకుంటా రేపు ముందు అది అర్జెంటుగా శుభ్రం చేయాలి అని. పడుకున్నప్పుడు కూడా నాకు అదే దాసలా ఉంటానండి. నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడ వంటగదిలో ఈ కిచెన్లో ఈరోజు గంట పట్టిందండి, గంట సేపు పట్టింది. కర్రీ చేయాలండి, మటన్ కర్రీ చేయాలి. ముందు కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టి నీళ్ళు చిమ్మాలండి. ఈ క్లాత్ పెట్టి తుడిసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి జాడిచ్చి ఆరేసే కన్నా ఇది బెటర్ అండి. 2 టిష్యూలు తీసుకున్నాం అనుకో శుభ్రంగా తుడిసేయవచ్చు. నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ వండినా కుక్కర్లో వండితే, మటన్ వండుతాను కుక్కర్లో. అప్పుడు ఏం చేస్తానంటే కూర అంతా లాస్ట్లో అయిపోయినా కారం ఉప్పు అన్నీ వేసేసాక కొంచెం ఎసరపోసి మూత పెడతా, కుక్కర్ మూత. ఇవాళ అలా కాకుండా ముందే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి మటన్ని తర్వాత కర్రీ వండుదాం అనుకుంటున్నానండి. అందుకే ముందే కుక్కర్లో పెట్టేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే ఉందండి. చేసే అంతగా తీరుకోలేదు, కూర తక్కువే కదా, అందుకని ఇంకా అదే వేసి సరిపెడుతున్నా. కొంచెం వాటర్ పోస్తే తర్వాత వాటర్ ఉన్నా మనం దాన్ని ఉల్లిపాయలు వేసాక కర్రీలో వంపేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు వాటర్ ఉన్నా. కొంచెం ఉప్పు వేస్తున్నాం. ఇంక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసే పని ఉండదండి, ఇంక ఇట్లా కర్రీలో వేసేసుకోవడమే. మటన్ కదండి, ఒక 7-8 విజిల్లు వచ్చినా పర్వాలా, ఏమైంది మెత్తగా ఉడుకుతుంది. ఇంకా మనం తర్వాత ఉల్లిపాయలు కోసి కర్రీ వండుకునేప్పుడు అంతసేపు మనం ఇంకా ఉంచవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయిన కూరే కదా, తొందరగా వండేసుకోవచ్చు.
చూసారండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇట్లా ఉడకబెట్టేసుకొని కూర వండుకున్నాం అనుకోండి తొందరగా అయిపోద్ది. అన్నీ ఇప్పుడు వేసేసామనుకోండి ఉప్పు కారం పట్టితే వివరంగానే కట్టేయవచ్చు. ఉప్పు కారం వేసా, గరం మసాలా వేస్తున్నా, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం సేపు ఎగరంగానే కట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అయిపోయిందండి మటన్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేస్తా. వారికి మటన్ అండి, నేను వండినట్టు వండండి, కర్రీ తొందరగా అయిపోద్ది. చుట్టాలు వచ్చినా చేసినా తొందరగా వండేయొచ్చండి మటన్ కర్రీ. ఇదిగోండి నా కోసం బెండకాయ ఇగురు. మీరు ఏం కర్రీ, సండే ఏం కర్రీ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.